హాయ్ ఫ్రెండ్స్, మేమైతే న్యాచురల్గా ఆయిల్ అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటాము. మందారాకులు, కరివేపాకు, ఇంకా మందార పువ్వులన్నీ కలిపి అయితే ఆయిల్ తయారు చేస్తాను. ఫస్ట్ అయితే పారాషూట్ ఆయిల్ తీసుకుంటాము. కానీ ఎప్పుడైతే మేము కేపీఎల్ శుద్ధి కోకోనట్ ఆయిల్ అయితే వాడుతాము. ఇది ఎప్పుడు కేరళ నుంచి అయితే మా అన్నయ్యతో అయితే తెప్పించుకుంటాం. అయ్యప్ప మాల వేసుకుంటాడు కదా, అక్కడికి వెళ్తాడు కదా, సో అక్కడి నుంచి అయితే తెప్పించుకుంటే ఈసారి లేదని చెప్పేసి కోకోనట్ ఆయిలే వాడాము. ఫస్ట్ ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి, చిన్న మంట పెట్టుకోవాలన్నమాట. అందులో కొంచెం మెంతులు అయితే వేసుకోవాలి. అలాగే మందారాకులు అయితే కడిగేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే అది చిటపట అని చిల్లుతుంది. సో అలాగే కరివేపాకు కూడా కడిగేసి పెట్టేసుకోవాలి. మందారాకులు కూడా మనం కడిగి పెట్టేసుకోవాలి, ఆరనివ్వాలి. ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు అవి చిటపట అంటుంటాయి. సో అందుకోసమని ఫ్రెష్గా కడిగి ఆరే పెట్టేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ఇది హీట్ అయిన తర్వాత ఫస్ట్ మందారాకులు అయితే వేసుకోవాలి. అది కొంచెం మసలాలి అనమాట, అంటే వేడవ్వాలి, స్లిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మందార పువ్వులు అయితే వేసుకోవాలి. దాన్ని కాడలు అయితే తీసి వేస్తున్నాను. ఆయిల్ మంచి నైట్ టైం మంచిగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని ఉంటే లేకుండా పొంగిపోతుంది. ఇవి కొంచెం మొత్తం బ్రౌనిష్ ఇట్లా మనకు ఇవన్నీ మసిలిన తర్వాత ఆయిల్ వచ్చేసి మనకు చూపిస్తాను. ఇట్లా డాబరామ్లా అని ఒక ఆయిల్ ఉంటుంది, ఆయిల్ లాగా అవుతుంది. ఈ ఆకులన్నీ ఇట్లా కలర్ అనేవి చేంజ్ అవుతుంటాయి. ఆయిల్ కూడా మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మందారాకులు, కరివేపాకు, మెంతులు, మందార పువ్వులు అన్నీ కలర్ అయితే చేంజ్ అయిపోయాయి. చూసారు కదా, బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసింది. ఇంకా ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయింది. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత మనము మళ్ళీ పారాషూట్ ఆయిల్లోకి పోసేసుకొని రోజు నైట్ టైంలో అప్లై చేసుకొని నెక్స్ట్ డే కూడా మనము షాంపూతో స్నానం చేయొచ్చు. హెయిర్ గ్రోత్ అనేది బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే కొన్ని సంవత్సరాల నుంచి అయితే నేను ఈ విధంగానే చేసి అయితే మేము పెట్టుకుంటాము పిల్లలకి. సో ఇంకా మనము ఇది చల్లారిన తర్వాత కొంచెం మనం ఆకులన్నిటినీ అయితే తీసేయాలన్నమాట. ఇగో బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదా, ఆకులన్నీ తీసి మనము ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మనము చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా అప్లై చేసుకోవచ్చు.
సో ఆయిల్ నుంచి అయితే ఆకులను వాటినన్నిటిని అయితే సపరేట్ అయితే చేసుకున్నాము. సో ఆయిల్ చూసారు కదా ఏ కలర్లోకి వచ్చింది. ఈ కలర్ వచ్చే వరకు అయితే మనం ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. అంటే అవి బ్రౌనిష్ వచ్చే వరకు అయితే చేసుకోవాలి. అయితే న్యాచురల్ వాటితోనే తయారు చేసాం కదా, మందార ఆకులు, మందార పువ్వులు, కరివేపాకు అండ్ మెంతులు. డైలీ పెట్టుకుంటే జుట్టు అయితే బాగా పెరుగుతుందండి. ఇది మేమైతే కొన్ని సంవత్సరాల నుంచి అయితే యూజ్ చేస్తున్నాము. సో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ ఆయిల్ అయితే చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.